ముంబై నటి జత్వాని కేసులో ఇద్దరు ఐపీఎస్లకు ఊరట లభించింది. ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు చేసింది. కాంతి రాణా, విశాల్ గున్నీలకు స్టే ఇచ్చింది హైకోర్టు. ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఇక ముంబై నటి జత్వాని కేసులో ఇద్దరు ఐపీఎస్లకు ఊరట లభించినట్లు తెలుస్తుంది. వీరిపై స్టే విధించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గత ప్రభుత్వంలో ఏదైతే ముంబై నటి కాదంబరి జత్వాని కేసు ఎంతో కీలకంగా వ్యవహరించడం, అదేవిధంగా ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి ఐపీఎస్ అధికారులైనటువంటి ఇటు కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, అదేవిధంగా ఇక వీరితో పాటు ఉన్నటువంటి సీఏలు, ఎస్ఏలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఈ కేసుకు సంబంధించి వెలుగులోకి రావడం, అదేవిధంగా జత్వానీని వేధింపులతో పాటు జత్వాని తల్లిదండ్రులను సైతం కూడా వేధించినటువంటి నేపథ్యంలోనే ఇక ఐపీఎస్ అధికారులు సైతం కూడా ఇందులో కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే కేసులు కూడా నమోదు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సైతం కూడా ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులు సైతం కూడా రిమాండ్ లో ఉండడం జరుగుతూ ఉంది. ఇక ఎంతో కీలకంగా వ్యవహరించినటువంటి ఈ ఐపీఎస్ అధికారుల్లో భాగంగా ఇక విశాల్ గున్ని, కాంతి రాణా టాటా ఉన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక వారిపై కూడా ముందస్తు చర్యలు తీసుకునేందుకు కూడా సిఐడి అధికారులకి ఒక స్టే అనేది హైకోర్టు నుంచి స్టే అనేది ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఇటు హైకోర్టు అయితే కనుక ఆదేశాలు జారీ చేయడంతో ఇద్దరు ఐపీఎస్ అధికారులకి అయితే కనుక ఊరట లభించినట్టు అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే విశాల్ గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ని అదుపులో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే విచారణకు పిలిస్తే మాత్రం హాజరు అవ్వాలి అంటూ కూడా ఇటు హైకోర్టు అయితే కనుక ఇటు ఆదేశాలు అనేది జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే విచారణకు హాజరవుతాము అంటూ కూడా ఈ ఐపీఎస్ అధికారులు ఎప్పుడు పిలిచినా కూడా విచారణకు హాజరవుతాము అంటూ కూడా ఇటు ఐపీఎస్ అధికారులు వెల్లడించడం కూడా జరుగుతుంది. ఇదేమైనప్పటికీ ఇటు కాంతి రాణా టాటా, విశాల్ గున్ని ఇచ్చేటువంటి ఈ విచారణలో కీలకమైనటువంటి ఆధారాలు ఏమైనా ఉంటాయి కానీ ఇప్పుడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పై అయితే కనుక ఎక్కువగా ప్రభావితం చూపించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా అయితే కనుక ఇక ఈ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నికి అయితే కనుక ఇటు హైకోర్టులో ఊరట లభించినట్టయితే తెలుస్తా ఉంది. విశాల్ని థ్యాంక్ యూ సంతోష్.